మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క అరుదైన వస్తువు చాలా పవిత్రమైనది, చాలా ప్రత్యేకమైనది. ఇది కరుంగాలి వుడ్తో చేసినటువంటి కమండలం. మరి ఇక్కడ ఇలా పెట్టుకునే సాధన చేసేటువంటి సాధకులకు అద్భుతమైనటువంటి రక్షణ దండంగా పనిచేస్తుంది. ఎందుకంటే కరంగులు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. అందులో సాధారణమైనటువంటి కర్రతో చేసిన దానికన్నా ఈ కర్రతో చేసినటువంటి ఈ కమండలాన్ని ఉపయోగించుకోవడంతో విశేషమైన దైవశక్తి మీకు లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాధకులు, తీవ్ర సాధన చేసేవాళ్ళు, మంత్ర సాధనలు, తీవ్ర దేవతా సాధనలు, మీ ఇష్టదేవతా సాధనలు, అనేక రకాల సాధన చేసుకుంటున్న వాళ్ళు ఈ కమండలాన్ని ఉపయోగించుకోవచ్చు. స్వరనాడీ విధానంలో ఎడమ చేపైన కొద్దిసేపు, కుడి చేపైన కొద్దిసేపు మారుస్తూ దీన్ని వాడుతారు. దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆసక్తి గల వాళ్ళు, ఇలాంటిది వాడాలనుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వాడుతున్నటువంటి వాళ్ళు కరంగలిలో తీసుకుని వాడుకోవడం చాలా శ్రేయోదాయకం. మీరు క్రింది నెంబర్కి ఫోన్ చేసి ఈ యొక్క వస్తువుని మీరు పొంది శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. శుభం. షార్ట్కే కదా పనిచేస్తుంది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. మీరు ఇక్కడ చూసినటువంటి అరుదైన వస్తువు ఇప్పటి వరకు మీరు చూసుంటారని అనుకుంటున్నాను. ఇది హనుమాన్ గదా శంఖము. హనుమంతుడి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క గద ఎలాగ ఉంటుందో అలాగే ఒక శంఖము సముద్రంలో పుడుతుంది. అదే ఈ హనుమాన్ గదా శంఖము. ఇది ఆంజనేయ స్వామి ఇష్టదైవంగా కలిగిన వాళ్ళు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవంగా కలిగిన వాళ్ళు, హనుమాన్ మాలలు వేసేవాళ్ళు, ఆయన యొక్క దీక్షలు తీసుకునే వాళ్ళు, హనుమంతుడిని జీవిత పర్యంతం హనుమాన్ పీఠాల్లో ఉన్నవాళ్ళు, హనుమంతుడి సేవ, హనుమంతుడు తలుచుకుంది ఏ పని చేయని వాళ్ళు, అలా హనుమంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ హనుమాన్ గదా శంఖాన్ని మీ యొక్క సాధనలో భాగంగా పూజా మందిరంలో పెట్టి పూజించుకోవచ్చు. ఇది మన తంత్ర జ్యోతిషాలయం ద్వారా దొరుకుతుంది. కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకుని ఈ అరుదైన హనుమాన్ గదా శంఖం యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.